క్యాబేజీ శనగపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. హలో అండి, హాయ్ అందరికీ. మనం ఇప్పుడు క్యాబేజీ కూర చేయబోతున్నామండి. క్యాబేజీ శనగపప్పు కూర అనమాట. మనం కళాయి పెట్టేసుకొని 2 గరిటెల నూనె వేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను, అలాగే కొంచెం ఆవాలు వేసానండి. ఇందులో ఇంకా అంటే తాలింపుకి ఆవాలు జీలకర్ర అయితే సరిపోతుంది. అలాగే ఇదిగోండి, ఉల్లిపాయలని ఇలాగ చీలికలాగా కట్ చేసుకున్నమాట వేసేస్తున్నాను. ఇది ఒకటి పెద్ద ఉల్లిపాయ అండి. ఇప్పుడు ఇవి మామూలుగా కొలత ఏం లేదు, మనకి ఉల్లిపాయలు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఇందులో కొంచెం పసుపు వేస్తానండి. చిన్న స్పూన్తో 1/2 స్పూన్ పసుపు అనమాట. మనకి ఉల్లిపాయలు వేగినాయండి. ఇదిగోండి, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోతే చాలు, ఇంకా మనం క్యాబేజ్ చేసుకోవచ్చు. మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ అండి, ఒక చిన్న సైజు క్యాబేజీ అనమాట. ఇది కడిగి పెట్టేసుకున్నాం. ఇది మనం కడిగిన తడి ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ హైలో కాదు, మరీ సిమ్లో కాదు. ఈ నీరంతా లాగేయాలన్నమాట. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేస్తానండి. ఇదిగోండి, చిన్న స్పూన్తో 1.5 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి, మగ్గాలి. మనం ఆల్రెడీ శనగపప్పు ఉడకబెట్టేసుకున్నాం. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం టమాటాలు వేసేసుకుందాం. ఇందులో మూత పెట్టేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తానండి ఒక 5 నిమిషాలు. మనం ఇప్పుడు మూత తీసుకుందామండి. చూసారు కదా, ఉడుకుతుంది. ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయింది, మధ్యలో 2 సార్లు కలిపాను. ఇప్పుడు మనకి తడి ఉంటుంది కాబట్టి అంత తొందరగా అడుగంటదు. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేసాం. ఇవి కాస్త మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకొని శనగపప్పు కూడా వేసుకోవాలి. మనం ఇదంతా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుదామండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలను ఉంచేసుకోవాలి. అంటే మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, టమాటాలు మగ్గినాయి. మనకి క్యాబేజీ కూడా మగ్గింది. ఇందులో ఉన్న ఎసరంతా ఎగిరిపోయింది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసేస్తున్నాను. ఇది ఉడకబెట్టేసుకున్నామండి ఉప్పేసి.
ఇది పెద్దగా ఉడకక్కర్లేదు మనకి. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం. మనం ఇందులో పచ్చిమిర్చి కానీ ఏమీ వేయలేదు. ఒక స్పూన్తో కారం వేసాను అనమాట, కొంచెం పెద్ద స్పూను. మీకు కనుక కారం ఎక్కువ తినేటట్టుంటే ఇంకొంచెం వేసుకోండి. నేనైతే కాస్త తక్కువ వేసాను. ఇదంతా కలిపేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుందాము. మధ్యలో అవసరమైతే కలుపుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం వేసిన కారం అంతా కలిపేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి కలిపితే కలపొచ్చు. ఇంకా మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై టైప్లో అనమాట. ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా మామూలుగా కొంచెం ఫ్రై అనమాట, తడి పొడిలాగా. మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు క్యాబేజీ కూర ఇదిగోండి 5 నిమిషాల తర్వాత మగ్గిపోయింది, పొడి పొడిగా వచ్చింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం.